నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి పురవీధుల్లో ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ జాతీయ జెండాలతో దేశభక్తి చాటుకున్న ప్రజలు శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్, శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్. శ్రీకాళహస్తిలో శివం టు శివం రోడ్డు పనులను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు, ఎమ్మెల్యే ఆదేశాలతో చకచకా జరుగుతున్న పనులు. కాణిపాకంలో శాస్త్రోక్తంగా సంకట చతుర్దశి సామూహిక వ్రత పూజలు, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాళహస్తిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాలకు సంఘీభావంగా జాతీయ జెండాలు చేతపట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీకాళహస్తిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాలకు సంఘీభావంగా జాతీయ జెండాలు చేతపట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, కూటమి నాయకులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన మురళి నాయక్కు నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం నుంచి 4 మాడవీధులలో కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి, ఇతర నేతలు మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్తో భారత్ దెబ్బ ఎలా ఉంటుందో ఉగ్రవాదులకు పాకిస్తాన్కి తెలిసి వచ్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ సత్తా ప్రపంచానికి చాటామని, పహల్గామ్ ఘటనలో ఆడబిడ్డల కుంకుమ చెరిపవేసిన వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదని ఆపరేషన్ సింధూర్ చేపట్టారని ఆయన తెలిపారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న ఏకైక నాయకుడు మోదీ అని కొనియాడారు. పాకిస్తాన్ కుట్రలు, కుతంత్రాలు భారతదేశాన్ని ఏమీ చేయలేమని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ప్రపంచంలో ఏ మూలన దక్కున్నా వారిని తుదముట్టించాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని చెప్పుకొచ్చారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలను మోదీ తీసుకుంటారని పేర్కొన్నారు. శ్రీకాళహస్తి శాసనసభలు బొజ్జల వెంకట సుధీర్ గారికి జోహార్ మురళి నాయక్, మాతరం మాతరం మాతరం, జోహార్ మురళి నాయక్. అతలాకుతం చేసిన పరిస్థితి మనం చూసాం. అందుకే సైనికులకు మద్దతుగా సైనికుల యొక్క మనోభావాల్ని, అందులో మన కొంతమంది మన సైనికులు కూడా, అందులో మన రాష్ట్రానికి సంబంధించి అనంతపురం జిల్లాలో కూడా మరి మురళీ నాయక్ ప్రాణం పొందడం జరిగింది. సైనికుడిగా వీరమరణం పొందడం జరిగింది. అందుకు అందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో ప్రతి పౌరు కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు భారత సైన్యానికి మద్దతుగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం నినాదాలు చేస్తూ మన సైనికులకు మనం అందరం కూడా తోడ్పాటు, మీ వెనక మేము ఉన్నాం, మీ వెన్నంటే ఉన్నాం, భారతీయులందరం మీతో ఉన్నాం అనేటువంటి నినాదంతో ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా ఈ యొక్క ర్యాలీ జరుగుతా ఉంది. తిరంగా ర్యాలీని, అందులో తిరంగా ర్యాలీకి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మీరు ఆలోచించాలన్నా భయపడేటట్టు ఈరోజు మోడీ గారు వేసిన దెబ్బ మీకు ఇప్పటికే అబ్బా అనిపించుంటది. పాకిస్తాన్ ఎదవలకి ఒకటే గుణపాఠం నేర్పించాము. మళ్ళా గని ఇండియా మీద గని మీ ఆలోచనలు మార్చుకోకుండా ఇంకా గుంట నక్కల మీరు ప్రవర్తిస్తూ బ్యాక్ స్టాబింగ్ చేస్తూ ముందొక మాట మాట్లాడుతూ వెనకాల ఒక మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ అనేది ఏ రకంగా ఉంటుందో మీ ముఖం మీద కొట్టినట్టు చూపించాం. అంతేకాకుండా మరి మా మురళీ నాయక్ మా తెలుగు బిడ్డ ఈరోజు మీ అందరం కూడా మనసులో కన్నీరు గాలుస్తున్నాం, బాధపడుతున్నాం. మొత్తం యావత్ కాళాశ్రీ కాదు, యావత్ భారతదేశం కూడా ఎవరైతే జవాన్లు చనిపోయినారో వాళ్ళందరితో మేమందరం ఉన్నాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. ఇక మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాటుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారి దివ్య అలంకారాలు చేసి
ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. హర హర మహాదేవ హర. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్, శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు, మెప్మా సభ్యులు, ఏఎన్ఎంలతో కలిసి ఇంటి పరిసరాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వేసవికాలం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు తెలియజేశారు. ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, టీడీపీ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సూచనలతో ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా బిగ్ ద హిట్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం వేసవి కాలం కావడంతో ఎండలు అధికంగా ఉండడం చేత మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా బయటకు తిరగవద్దని, ఒకవేళ బయట తిరగాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎండ నుంచి రక్షణ కొరకు గొడుగు, టోపీ వంటివి ధరించి బయటకు రావాలని సూచించారు. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్లాలని ఏఎన్ఎంలకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్, పురపాలక సంఘం కమిషనర్ గిరికుమార్, ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ, పురపాలక సంఘం వైద్య సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఉన్న ఏఎన్ఎం గారికి కానీ లేదంటే ఆశా గారికి కానీ ఇన్ఫార్మ్ చేయండి. చేసిన వెంటనే మేము మెడికల్ టీము అలర్ట్గా ఉంటాము, మీకు ఏది మేము తీసుకుంటాము. మీ దగ్గరలో ఉన్న ఏఎన్ఎం గారి దగ్గర, ఆశా గారి దగ్గర సఫిషియెంట్గా మేము ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చి పెట్టున్నాము. ఒక్కొక్కరి దగ్గర 200 దగ్గర. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి అలాగే గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 3వ శనివారము కాళహస్తిలోని పిహెచ్ సెంటర్ నందు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మెప్మా వాళ్ళని, మరి ఏఎన్ఎంఎల్ని, డాక్టర్లని వీళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసి ప్రజలకు ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం జరిగింది. తద్వారా ప్రజలు వడదెబ్బ నుంచి నివారణ ఉండొచ్చు. కాబట్టి అందులో భాగంగా ఇది 3వ శనివారము, ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క దీనిపైన ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హీట్ ద బీట్ అనే కార్యక్రమం ద్వారా ఈరోజు పూర్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈరోజు ఆర్డీఓ గారు కూడా ముఖ్య అతిథులుగా కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఈ వేసవిలో ఉండాలనేది కూడా తెలియపరచడం జరిగింది. శ్రీకాళహస్తి పురపాలక ప్రజలందరికీ నమస్కారం. నేడు బీట్ ద హిట్ క్యాంపెయిన్లో భాగంగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అయిన శ్రీరామ్ నగర్ కాలనీలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్కి విచ్చేయడం జరిగింది. ఇక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో
మేము అటెండ్ అవ్వడం జరిగింది. ఈ అవేర్నెస్ క్యాంపెయిన్లో మనం ఇచ్చిన ముఖ్య ఉద్దేశం నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గారు ఇచ్చిన సందేహాలన్నీ, సూచనలు మరియు ఆలోచనలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ నెల యొక్క మూడో శనివారంలో మనం తీసుకున్న థీమ్ ఏంటంటే బీట్ ద హీట్ క్యాంపెయిన్ అన్నమాట. బీట్ ద హీట్ అంటే ఇప్పుడు మే నెల వేసవి కాలం అవ్వడం వల్ల మే నెలలో మనం ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల దానికి తీసుకోవాల్సిన తగు చర్యలు మరియు సూచనలన్నీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలన్నీ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. శ్రీకాళహస్తి అమరావతి జూనియర్ కళాశాలలో న్యూ మ్యాక్స్ క్యాప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజా శిఖామణి, తిరుపతి విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. స్త్రీలపై జరిగే అఘాయిత్యాలను నిర్మూలించడం కోసం కుంగ్ఫు, కరాటేలు విద్యార్థి స్థాయిలో నేర్చుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రాజశిఖామణి, తిరుపతి విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ అన్నారు. న్యూ మ్యాక్స్ క్యాంప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి అమరావతి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంస్థ ఫౌండర్ డాక్టర్ రవికుమార్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజశిఖామణి, రిటైర్డ్ ఎస్పీ తిరుపతి విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసు, శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి, శ్రీకాళహస్తి 1 టౌన్ సిఐ గోపి, 2 టౌన్ సిఐ నాగార్జునరెడ్డి, శ్రీకాళహస్తి ఎంఈఓ 2 బాలయ్య, సౌత్ ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవలు, సంస్థ శ్రీకాళహస్తి ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు. ముందుగా అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ మౌనంతో నివాళులర్పించారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో 2 మహిళల సోఫియా, వ్యోమిక నాయకత్వంలో విజయవంతం అవడం చాలా గర్వకారణమని తెలిపారు. వీరికి దేశమంతా వెనకంటూ ఉంటామని తెలిపారు. అతిథులు మాట్లాడుతూ ఈ సమావేశం ముఖ్య కారణం స్త్రీలపై జరిగే అఘాయిత్యాలను నిర్మూలించడం, కుంఫు, కరాటే విద్యార్థి దశలోనే నేర్పించాలని తెలిపారు. విద్యార్థులకు కుంఫు, కరాటే వారిలో ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా శారీరక, మానసిక ఉత్సాహం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా స్పోర్ట్స్లో భాగంగా కరాటే, కుంఫు వారి పై చదువులకు, ఉద్యోగాలకు ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే మా సంస్థ తరపున ప్రతి పాఠశాలలో కుంఫు, కరాటేపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని తిరుపతి జిల్లా సంస్థ ఆధ్వర్యంలో నిర్ణయించారు. ఈరోజు ఈ న్యూ మాంక్స్ కుంఫు వాళ్ళది శ్రీకాళహస్తి పట్టణంలో అందరికీ దీని మార్షల్ ఆర్ట్స్ని పరిచయం చేయడం కోసం ఒక మంచి సమావేశం జరగడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ మార్షల్ ఆర్ట్స్ని ప్రతి స్కూల్స్లోనూ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ దీనికి సంబంధించిన గురువుల్ని మన ఎంవిఓ గారి ద్వారా ప్రతి స్కూల్స్లోనూ అట్లీస్ట్ వీక్లో ట్వైస్ ఈ మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ని పెట్టడం ద్వారా స్టూడెంట్స్ అందరికీ కూడా మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఫిజికల్ ఫిట్నెసే కాకుండా మెంటల్ ఫిట్నెస్ కూడా కల్పించి దాని ద్వారా మరింత మెరుగైన సమాజాన్ని క్రియేట్ చేయడం కోసం వీళ్ళు అసోసియేషన్ చేస్తున్న ప్రతిదాన్ని కూడా అభినందిస్తూ, ఇదే విధంగా ఈవెన్ మన పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్లోను వీటిలోనూ కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేసి అందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని క్రియేట్ చేయడంలో మనందరం కూడా సహకరించాలనేసి అంతా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రతి స్కూల్స్కి కూడా మనం కంటిన్యూ చేద్దామని ఇది చేసినప్పుడు ఆటోమేటిక్గా యువతలో బ్రెయిన్ అండ్ బ్రాన్ షుడ్ మూవ్ టుగెదర్ అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే మనం చదువు గురించి ఆలోచిస్తాం కానీ శక్తి గురించి ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడైతే చదువు, శక్తి రెండు కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఆరోగ్యం అనేది బాగా వస్తుంది. ఎందుకంటే కష్టపడ్డప్పుడు ఆకలి వేసినప్పుడు డైట్ తీసుకుంటారు. ఇదంతా కాన్సెప్ట్, ఒక రొటీన్గా సైక్లింగ్ సిస్టమ్. సో ఇది మనము యూత్కి తీసుకెళ్లాలనేది మా కోరిక. సో అలా చేసినప్పుడు మంచి యువతగా తయారవుతారు. ఎందుకంటే యువత పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులు కాదు కదా, వీళ్ళు పెద్ద అయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులను వీళ్ళు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడికి సరైన అవగాహన లేకపోవటం, ఆరోగ్యంగా లేకపోవటం. సో అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఒక శక్తిమంతులకు చేయాలని, శక్తిమంతు యువతకు కావాలనే ఉద్దేశంతో మా గ్రాండ్ మాస్టర్ గారు సిజో రవికుమార్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. శ్రీకాళహస్తిలో 29 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడుతున్న శివం టు శివం రోడ్డును ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. ఎమ్మెల్యే బొజ్జల సుతిరెడ్డి ఆదేశాల మేరకు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు.
శ్రీకాళహస్తి శివం టు శివం రోడ్డు పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ రోడ్డును ఏర్పాటు చేయడం వలన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి విచ్చేసే భక్తులు సులభంగా ఆలయానికి చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సూచనలతో ఇరిగేషన్ శాఖ అధికారులు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ రోడ్డు ఏర్పాటు చేయడం వలన భక్తులకు ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. అంతేకాక ఈ రోడ్డు ఏర్పడడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న శ్రీకాళహస్తి కొంత మేర ఉపశమనం కలుగుతుంది. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత శ్రీకాళహస్తి ట్రాఫిక్ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. శ్రీకాళహస్తి మండలంలో ఆయా సచివాలయాల్లో నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి తహసీల్దార్ తెలియజేశారు. నూతన రేషన్ కార్డు నమోదు ప్రక్రియ గురించి శ్రీకాళహస్తి మండలం ఎంఆర్ఓ వివరాలు వెల్లడించారు. మే 15 నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడిన రేషన్ కార్డు సేవలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ అందుతుంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా ఇప్పటికే కార్డున్న వారికి స్పెల్లింగ్కు అవకాశం కల్పిస్తున్నారు. మార్పులు, చేర్పులు, చిరునామా వంటి వివరాలు మార్చుకోవచ్చన్నారు. కొత్తగా పెళ్లైన జంటలు లేదా ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం వెళ్లిన వారు తమ కార్డులను విభజించుకోవాలనుకుంటున్నారు. అలాంటి వారి కోసం స్పెల్లింగ్ అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇలాంటి సేవ పొందడం కోసం గతంలో వివాహ ధృవీకరణ పత్రం అడిగేవారు. అయితే ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని, వివాహ శుభలేఖలు అప్లికేషన్లో నమోదు చేసి ఇస్తే నూతన జంటలకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయని, కాబట్టి మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సభ్యులు చేసుకోవాల్సిందిగా కోరారు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ శ్రీకాళహస్తి మాట్లాడుతున్నాను. మన మండలంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ స్టార్ట్ అయిందండి. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు వచ్చే నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం గురించి శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. అర్హత గల రైతులందరికీ అందిస్తామని తెలియజేశారు. రైతన్నలకు లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టనున్న అన్నదాత సుఖీభవ పథకంలో లబ్ధిదారులకు గుర్తించి విధంగా క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది. ఆయా రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రైతుల వద్ద నమోదు ప్రక్రియ చేపట్టామని శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ అధికారి రమేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. అర్హత గల రైతులందరికీ అందిస్తామని తెలియజేశారు. ప్రస్తుతం తన పరిధిలో ఉన్న 68,000 రైతులకు గాను ప్రస్తుతం 36,000 రైతును అన్నదాత సుఖీభవ పథకానికి నమోదు చేయించామని, మిగతా రైతులను 20వ తేదీ లోపల నమోదు చేయించి ప్రతి అర్హులైన ఒక లబ్ధిదారునికి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లభించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలియజేశారు. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే 6,000కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 కలిపి మొత్తం 20,000ను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. 3 దఫాల్లో ఈ మొత్తాన్ని అందజేస్తారు. దీంతో రైతులు తమ పంటకు పెట్టుబడి సొమ్ముతో పంటలు సాగించుకోవచ్చని, కాబట్టి రైతన్నలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన రైతులను కోరారు. రైతులు తమ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి అన్నదాత సుఖీభవ పథకాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. కాళహస్తి ఏడీఏ రమేష్ రెడ్డిని మాట్లాడుతున్నాను. నా పరిధిలో వ్యవసాయ డివిజన్లో 5 మండలాలు వస్తాయి. శ్రీకాళహస్తి, ఏపేడు, కొట్టంబేడు, బిఎన్ కండిగ అండ్ కేవిపురం 5 మండలాలు వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే మన స్టేట్ గవర్నమెంట్ అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతుంది నెక్స్ట్ మంత్. దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు కూడా తయారు చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే గత 1 వీక్ నుంచి మా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న సిబ్బందికి వాళ్ళ లాగిన్స్కి దగ్గర మనకు 68,000 రికార్డులు, అంటే రైతుల రికార్డులు వాళ్ళ లాగిన్స్కి వచ్చాయి. ఆ వచ్చిన రికార్డులని వాళ్ళు వ్యాలిడేషన్ చేయాలి. అంటే వాళ్ళ ఆధార్ నెంబరు వెబ్లాండ్లో ఉన్న డేటా సక్రమంగా ఉంటే వాళ్ళు అప్రూవల్ చేస్తారు. ఏమాత్రం తేడా ఉన్నా, ఆధార్ మిస్ మ్యాచ్ అయినా, ఇంకేమన్నా డెత్ కేసులు అలాంటివి ఉన్నా కూడా తహసీల్దార్కి ఫార్వర్డ్ చేస్తారు. ఇంటర్ తహసీల్దార్ ఏం చేస్తారంటే దాన్ని వ్యాలిడేషన్ చేసి అది కరెక్ట్గా ఉందంటే మళ్ళీ అప్రూవల్ చేసి మన రైతు భరోసా సేవా కేంద్రాలకి ఆన్లైన్లో అప్రూవల్ చేస్తారు. ఏదన్నా తేడా ఉంటే ఆయన రిజెక్ట్ చేస్తారు. మళ్ళా రైతు సేవా కేంద్రం సిబ్బంది దాన్ని అప్రూవల్ చేస్తే మండల వ్యవసాయ అధికారికి వస్తుంది. ఆయన అప్రూవల్ చేసినారంటే ఆర్టీజీఎస్కి వెళ్ళిపోతుంది.
ఇప్పటికే దగ్గర 68,000 రికార్డులో ఈ కాళహస్తి డివిజన్లో 36,000 రికార్డులు వ్యాలిడేషన్ చేశారు. ఇది 20వ తేదీ లోపల కంప్లీట్ చేయాలి. మిగతా 50% కూడా మనోళ్ళు చేసేస్తారు. తర్వాత ఏమవుతుందంటే ఇది స్టేట్ గవర్నమెంట్ ఆర్టీజీఎస్కి ఇస్తుంది. అక్కడ వాళ్ళు వ్యాలిడేషన్ చేస్తారు. వ్యాలిడేషన్ అంటే హౌస్ హోల్డ్ సర్వేలో జరిగిన దాని ప్రకారము ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎంప్లాయీస్, తర్వాత ఎవరైనా అనర్హులు ఉంటే వాళ్ళంతా వాళ్ళు డిలీట్ చేసేసి ఫ్యామిలీకి ఒకరి లెక్కన మళ్ళా రైతు సేవా కేంద్ర సిబ్బందికి వాళ్ళ లాగిన్కి డేటా పుష్ చేస్తారు. ఆ డేటా రాగానే మళ్ళా ఆ రైతు సేవా కేంద్ర సిబ్బంది ఏం చేయాలంటే రైతులకి ఫేషియల్ అటెండెన్స్తో ఈకేవైసీ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇది నెక్స్ట్ మంత్ గవర్నమెంట్ లాంచ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాము అందరూ పెద్ద ఎత్తున చేస్తున్నారు. రైతాంగం కూడా ఏదైనా మ్యుటేషన్స్ చేసుకోవాలంటే రెవెన్యూ దగ్గర అంటే చనిపోయిన వాళ్ళవి వాళ్ళ వారసులకు మార్చుకోవడం కానీ, అట్లాంటివి డెత్ అయిపోయింటారు వాళ్ళకి మార్చుకోవడం కానీ, ఇంకేదన్నా బాగా పరిష్కారాలు అనేటివి మార్చుకోవడం కానీ ఏదన్నా ఉంటే ఇప్పుడే రెవెన్యూ శాఖను కలిసి మ్యుటేషన్స్ చేసుకున్నారంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇది పిఎం కిసాను, అన్నదాత సుఖీభావ కలిపి చేస్తున్నారు. పిఎం కిసాన్ అయితే 6,000, అన్నదాత సుఖీభావ అయితే 14,000, రెండు కలిపి ఒక రైతుకి 20,000 రూపాయలు వస్తుంది ఒక కుటుంబానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో టి బాపిరెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకటహార చతుర్థి వ్రతాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ముందుగా సిద్ధి బుద్ధి వినాయక స్వామివారిని అలంకార మండపం నందు చక్కగా అలంకరించి ఆస్థాన మండపం నందు కొలువు తీర్చి సంకష్ట వ్రతాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. కాణిపాక స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్థి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి అనంతరం 4వ రోజు వచ్చే చతుర్థి రోజు ఈ పూజను నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పూజను ఆచరిస్తే వినాయక వ్రతం చేసిన ఫలితం వస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అయితే కోరిన కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. పూజా కార్యక్రమంలో భాగంగా ముందుగా సిద్ధి బుద్ధి వినాయక స్వామివారిని అలంకార మండపం నందు చక్కగా అలంకరించి ఆస్థాన మండపం నందు కొలువు తీర్చి సంకట వ్రతాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల మానసిక అశాంతి తొలగి విద్య, వ్యాపార, ధన సకల శుభాలు కలుగుతాయని భక్తులు ఈ వ్రతాన్ని ఆచరించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పలమనేరు నియోజకవర్గం వీకోటలో హంద్రీలో ప్రాజెక్టు పనుల్లో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పలమనేరు నియోజకవర్గం వీకోటలో హంద్రీనివ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మోసం దఖ జగన్ డిఎన్ఏలోనే ఉన్నాయన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పై ఈరోజు సినిమా సెట్టింగ్లు వేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ పై ఆ రోజు సినిమా సెట్టింగ్లు వేసి నీళ్లు వదిలారన్నారు. బటన్ నొక్కి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్లేలోపే ట్యాంకర్లతో తీసుకొచ్చి నిల్వ చేసిన నీళ్లు ఇంకిపోవడంతో జగన్ నవ్వుల పాలయ్యాడన్నారు. అదేవిధంగా ఇంకా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 ఏళ్ల పాటు పనులు చేస్తే కానీ పూర్తవని వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి మోసం దగా చేసిన మహానుభావుడు జగన్ అని ఎద్దేవా చేశారు. నాడు రాష్ట్రంలో పెద్ద మంత్రిగా చక్రం తిప్పిన మంత్రికి పొంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయడంపై శ్రద్ధ లేదు కానీ ప్రజల సొమ్మును లూటీ చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడన్నారు. నాటి పెద్ద మంత్రి చేసిన ఘనకార్యాలకు ఎన్జిటి 100 కోట్ల జరిమానా విధించిందని అంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తుందని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలన చేస్తుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలని కుట్రలు వేస్తుందన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిని నాయకులను పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. కక్షపూరితంగా నిరంతరం మారణ హోమం సృష్టిస్తున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను వేధించడమే పనిగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను మద్యం కుంభకోణం పేరుతో అరెస్టు చేశారన్నారు. నిజాయితీ గల అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిను అరెస్టు చేయాలనే కుట్ర దాగుందని శిశుపాలుడు తప్పుల్ని శ్రీకృష్ణుడు ఎంచిన విధంగా మీ తప్పులు ప్రజలు లెక్కిస్తున్నారన్నారు. 15 రోజులకు ఒకసారి డైవర్షన్ పాలిటిక్స్ ను చేస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో స్వచ్ఛంద్ర ప్రదేశ్ స్వచ్ఛ తిరుమల కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో కానుకలతో పరిసరాల పరిశుభ్రత పైన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రతిజ్ఞ చేయించారు. టీటీడీ చేపడుతున్న స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు. వేసవి సందర్భంగా భక్తుల కోసం టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తుందని తెలియజేశారు. మంచినీటి వసతి, షెడ్లు, కూల్ పాయింట్ తదితర కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దుకాణాలకు వచ్చే భక్తుల కోసం స్థానిక వ్యాపారులు కూడా ఇలాంటి ఏర్పాట్లు చేసి సహకరించాలని కోరారు. శ్రీవారి దర్శనం తిరుమలకు భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్ చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన అనంతరం రోడ్డు మార్గాన్ని తిరుమలకు బయలుదేరారు. రాత్రి తిరుమలలో బస చేసి రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. వీటిని ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి పురవీధుల్లో ఎమ్మెల్యే బొజ్జల సుత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ. జాతీయ జెండాలతో దేశభక్తి చాటుకున్న ప్రజలు. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీ స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గిరి కుమార్, శ్రీకాళహస్తి టీడీపీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్. శ్రీకాళహస్తిలో శివం టు శివం రోడ్డు పనులను పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు. ఎమ్మెల్యే ఆదేశాలతో చకచకా జరుగుతున్న పనులు. కాణిపాకంలో శాస్త్రోక్తంగా సంకట చతుర్దశి సామూహిక వ్రత పూజలు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.